నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ కోర్టు పలు రకాలుగా విచారణ జరుపుతుంది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో, ఇవాళ 19వ తారీఖు ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. మొన్న 16వ తారీఖు సిబిఐ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడాను షార్ట్ పీరియడ్ నోటీస్, అంటే తక్కువ సమయంలో తనకి ఆ నోటీస్ ఇచ్చినందువల్ల తాను రాలేకపోతున్నాను అన్నటువంటి సమాచారంతో ఆ రోజు రాకపోవడంతో ఆ అనూహ్య పరిణామాల నేపథ్యంలో సిబిఐ వాళ్ళు కడప వెళ్ళి ఆయన కార్ డ్రైవర్కి నోటీసులు ఇవ్వటం, అదేవిధంగా ఆయన వాట్సాప్ కూడా ఒక సందేశాన్ని పంపించడం, దాని తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ కూడా ఆయనకి చుక్కెదురయ్యి ఖచ్చితంగా సిబిఐ ముందు హాజరు కావాల్సిందే, ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోవటం. ఇదే విధంగా ఇంతకు ముందర వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి A1, A2, A3, A4, A5గా ఉన్నటువంటి కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఈ నేపథ్యంలోనే ఎర్ర గంగిరెడ్డిని గతంలో అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ బెయిల్ ఇవ్వటము, మళ్ళీ మే 5వ తారీఖున కోర్టు ముందు లొంగిపోవటము, దీనికి సంబంధించినటువంటి మొత్తం కథా కమ్మమిషి వింటూ ఆ తర్వాత మళ్ళీ ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడంతో దీనికి సంబంధించి సునీత రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముందస్తు బెయిలు ఎర్ర గంగిరెడ్డికి ఇవ్వద్దు అంటూ కోర్టును ఆశ్రయించింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ జరిపిన అనంతరం దీనికి సంబంధించి సునీతారెడ్డి తరఫు న్యాయవాది ఈ హైకోర్టులో ఏదైతే తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు అన్నటువంటి ఒక తీర్పును ఏదైతే ఉందో దాన్ని అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ చంద్రచూడ్ ఎవరైతే ఉన్నారో ఆయన న్యాయమూర్తి చాలా విస్మయం వ్యక్తం చేశారు. అదేంటి ఎట్లా బెయిల్ మంజూరు చేస్తుంది హైకోర్టు అని చెప్పేసి ఆయన ఒక విస్మయానికి గురయ్యి ఆయన యొక్క ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే బయట కనుకంటే మరో పక్కన తీసుకున్నట్లయితే చాలా త్వరితగతిన జూన్ 30వ తేదీ లోపల ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరపాలి అంటూ హైకోర్టు ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలోనే ఈ 30వ తారీఖు తర్వాత కావాలి అంటే అప్పుడు బెయిల్కి అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు ఒకవేళ కావాలి అంటే ఆ ధర్మాసనం ఎవరైతే ఈ బెయిల్ కేసుకు సంబంధించినటువంటి ధర్మాసనం ఎవరైతే ఉంటారో, జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్వతంత్ర నిర్ణయం పైన ఆధారపడి అప్పుడు బెయిల్కి కావాలంటే వెళ్ళొచ్చు. అంతే తప్పిస్తే ముందస్తు బెయిల్కి సంబంధించి A1గా ఉన్నటువంటి ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే అవినాష్ రెడ్డి యొక్క నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ కోర్టు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తుంది. తాజాగా ఇవాళ 19వ తారీఖు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా పలు దప్పాలుగా హైకోర్టుని ఆశ్రయించి తన ముందస్తు బెయిల్కి సంబంధించి హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ కూడాను సిఆర్పిఎఫ్ 160 సెక్షన్ కింద తనను ప్రశ్నించవద్దు అంటూ, అదేవిధంగా ఒక డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను ప్రశ్నించవద్దు అంటూ ఇట్లా పలు రకాలైనటువంటి అంశాలపైన, అదేవిధంగా తన యొక్క విచారణకు సంబంధించి వీడియో అండ్ ఆడియో రికార్డింగ్స్ తనకి కావాలి అంటూ దానికి సంబంధించి సిబిఐ కోర్టు హైకోర్టు సిబిఐ వాళ్ళని అడగటం, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒప్పుకోవటం, అంటే వాయిస్ రికార్డు అంటే వీడియో రికార్డు దానికి సంబంధించి ఇస్తానని చెప్పడం, ఇవన్నీ పరిణామాల మధ్య నేపథ్యం ప్రతిసారి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఎప్పుడు సిబిఐ కోర్టుకు హాజరవుతున్నప్పటికీ కూడాను ఏ రోజుకి ఆ రోజు ఇవాళ అరెస్ట్ అవుతారు అంటూ మీడియాలో ఒక హల్చల్ నడుస్తూ ఉంటుంది. దానికి సంబంధించి మళ్ళా సాయంత్రమో లేకపోతే విచారణ ముగిసిన అనంతరం మళ్ళీ తను బయటికి రావడం, ఇదంతా మనం చూస్తున్నాం. తాజాగా వైఎస్ సునీతారెడ్డి వేసినటువంటి పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఎట్లా వీళ్ళకి బెయిల్ మంజూరు చేస్తుంది అంటూ ఒక విస్మయానికి అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులకు రావటం, దానికి సంబంధించి కోర్టు ఏదైతే త్వరితగతిన పూర్తి చేయాలి, దాని తర్వాతే బెయిల్కి వెళ్ళాలి అనేటువంటి ఆ వాదన ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఎర్ర గంగిరెడ్డి జైల్లో ఉంటున్నాడో ఆ జైలు సూపరింటెండెంట్కి దానికి సంబంధించినటువంటి సమాచారం వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాదోపవాదాలు అయినప్పటికీ కూడాను ముందస్తు బెయిల్కి ఎవరు వెళ్తున్నప్పటికీ కూడాను సునీతారెడ్డి చాలా నిష్కర్షకంగానే వ్యవహరిస్తున్నారు. అటు వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి కావచ్చు, లేకపోతే A1గా మిగతా A1, A2, A3గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ముందస్తు బెయిల్కి వెళ్ళి బెయిల్ పైన బయటికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి బెయిల్కి వెళ్లకుండా బెయిల్ నిరాకరించాలి అన్నట్టుగా ప్రతిసారి కూడా వైఎస్ సునీతారెడ్డి కోర్టులను ఆశ్రయిస్తూ తను వెళ్ళిన ప్రతిసారి తన వైపే కోర్టులు తన వైపుకే తీర్పు వచ్చేలా చూడడం,
తన వైపు అది కొంత తనకు ఊరట కలిగించే అంశంగా ఉంది. మరో పక్కన ఎప్పటికే ఒకసారి బెయిల్ పైన బయట ఉన్నటువంటి ఎర్రగంగిరెడ్డి ఇప్పుడు మళ్ళీ తాజాగా బెయిల్ పైన బయటికి రావడానికి సంబంధించి సవాల్ చేస్తూ సునీతారెడ్డి ఈ కేసుని సుప్రీంకోర్టు వింటము. దానికి సంబంధించి ఇప్పటికే తుది తీర్పు వచ్చింది. తాజాగా 19వ తారీఖు ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ కోర్టుకి ఎన్ని గంటలకు హాజరవుతారు, దానికి సంబంధించి ప్రశ్నల వర్షం ఎట్లా ఉండబోతుంది, దాని తర్వాత అవినాష్ రెడ్డి దానికి సంబంధించి ఎటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తారో వేచి చూడాల్సిందే. కానీ ఏది ఏమైనా ఇవాళ ప్రతిసారి అనుకుంటున్నట్టుగా ఇవాళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్నటువంటి వాదన ఏదైతే ఉందో అది సిబిఐ విచారణ అనంతరం మాత్రమే అటు మీడియాకి కావచ్చు, లేకపోతే ఇటు ప్రెస్ కావచ్చు, లేకపోతే అయితే ఆయన అరెస్ట్ని ఎవరైతే కోరుకుంటున్నారంటే వివేకానంద రెడ్డి హత్య కేసుకి ఒక ట్రాన్స్పరెన్సీలో లేదు, ఆ ట్రాన్స్పరెన్సీ కావాలని సునీతారెడ్డి కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డికి సంబంధించి ఇవాళ సిబిఐ కోర్టుకు హాజరవ్వడం, దాని తర్వాత పరిణామాలు ఏమవుతాయో వేచి చూడాల్సిందే.